పెళ్లి చేసుకుంటావా? గుడ్ మార్నింగ్. చెప్పన్నయ్యా. లోపలికి రావచ్చా? ఎందుకు? లోపల నా బ్యాగ్ ఉంది. నేనే తీసుకొస్తా. అయినా ఇతని బ్యాగ్ నా దగ్గర. ఏ ఎందుకు తలుపులేస్తున్నావు? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అలా పిలిస్తే వినపడదు. అత్తయ్య, అత్తయ్య. ఎందుకు అరుస్తున్నావు? నేను కదా భయపడాలి, నువ్వెందుకు భయపడుతున్నావు? మర్యాదగా బయటకెళ్ళు. అంకుల్కి చెప్తా లేకపోతే. చెప్పు. అలా అయినా ఈ ఫ్యామిలీకి తెలుస్తుంది, తర్వాత మీ ఫ్యామిలీకి తెలుస్తుంది, అంటే మీ నాన్నకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. అసలు నీకేం కావాలి? ఇంకోసారి నన్ను అన్నయ్య అని పిలిచావనుకో, డైరెక్ట్గా వెళ్ళి మీ నాన్న ముందు కూర్చుంటా. ఏదైతే అది అవుతుంది. బయటకెళ్ళు. అబ్బా, ఏం చేస్తున్నావు? నైట్ అంతా నీ ఆలోచనలే బాగి, అస్సలు నిద్రపట్లేదు. కాసేపు ఇక్కడ పడుకుంటా. నీ రూమ్కి వెళ్ళి పడుకోపో. నా బెడ్ అంత కంఫర్ట్గా ఉండదు. ప్లీజ్ వెళ్ళు, ఎవరైనా చూస్తారు. అన్నయ్య అని పిలవకూడదు మరి. సరే అనను, వెళ్ళు, దొబ్బై. రెస్పెక్ట్ ఏది నాన్న? వెళ్ళండి సంజయ్ గారు. అరే అంతొద్దు. వెళ్ళి సంజయ్. గుడ్. సారీ, నేను చాలా ఇబ్బంది పడుతున్నా కదా. యాక్చువల్లీ నా ఉద్దేశం అది కాదు. నేను ఏమైనా చూడగానే ఇంత ఇష్టపడలేదు, ఎవరిని ఇంతలా ఏడిపించలేదు. కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు, క్రష్లు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరిని చూసినా ఇక్కడేమనిపించలేదు. ఐ లవ్ యూ కూడా చెప్పాలనిపించలేదు. కానీ ఇప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి చూడగానే నచ్చింది. నిన్ను దూరం చేసుకోకూడదనే ఎక్సైట్మెంట్లో ఇలా ఇబ్బంది పెడుతున్నాను. నా లిమిట్స్ క్రాస్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నీ మనసులో వేరెవరైనా ఉంటే చెప్పేసాయి, ఎందుకంటే ఇంకా ముందుకెళ్ళిన తర్వాత తీసుకోవడం చాలా కష్టం. నా వల్ల కాదు. ఆంటీ అంకుల్ ఇద్దరు బయటికి వెళ్ళారు. అశోక్ వాళ్ళని డ్రాప్ చేయడానికే వెళ్ళాడు. వచ్చిన తర్వాత నీతో ఏదో మాట్లాడాలంట, అది చెప్పడానికే వచ్చా. త్వరగా ఫ్రెష్ అయ్యారా? ఏమైంది బావా, ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు బాగి. శ్రావ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేనేమో నాన్నకి ఇంకా చెప్పలేదు. చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం. శ్రావ్య ఏమో అర్థం చేసుకోవట్లేదు. నాకేం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది బాగి. మరి చెప్పేంత ధైర్యం లేనప్పుడు ఎవరిలో చేయమన్నారు నిన్ను? తప్పే చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలి? అంకుల్కి చెప్పేయి. ఇంకా లేట్ అయితే పరిస్థితులు మనం చేయి దాటిపోతాయి. నీకు అర్థం కావట్లేదు బావా. పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు బాగి, మనమే వాటిని చేతిలోకి తీసుకోవాలి. వచ్చేసాడు. నేను చెప్పినట్టు చేస్తే వాడి మ్యాటర్ మన మ్యాటర్ రెండు క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మహానుభావుడు ఐడియానేనా నువ్వు నాకు చెప్దాం అనుకుంది? హలో, ఈ మహానుభావుడు ఇచ్చిన ఐడియాతోనే నువ్వు మీ మావయ్య క్లోజ్ అయ్యావు, మర్చిపోయినట్టున్నావు. రే, మీ రొమాన్స్ తర్వాత నాకు సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి రా. చీ, రొమాన్సా?
అంత షాక్ అవ్వకు. మన లవ్ మ్యాటర్ ఆల్రెడీ వాడికి చెప్పేశాను. డొక్కలో గుద్దనంటనా బొక్కలు ఇరిగిపోతాయి. మన లవ్ ఏంటి మన లవ్? సరే, నా లవ్ ఓకేనా? ఆహా. నువ్వేంటి బావా నీ మరదలకి ఇలా లైన్ వేస్తుంటే కొట్టి తరమేయకుండా ఎంకరేజ్ చేస్తున్నావా? ముందు నాకు హెల్ప్ చేయి, ఇన్ని కొట్టడం కాదు చంపాడు దొప్పుతాను. రే, అరే మీ గోల తర్వాత ముందు నాకు ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి రా, ప్లీజ్ రా. సర్లే ఏంటో చెప్పు. నేను చెప్తా. నా ఐడియా కదా. తాగలడు. ఈ ప్రపంచంలో నీకు అస్సలు నచ్చని విషయం ఏంటి? నన్ను ఇలా అడ్డమైన ప్రశ్నలతో ఇరిటేట్ చేయడం. ఇరిటేట్ చేయకపోతే నేనంటే నీకు ఇష్టమే. చూడు బావా. రే ఏంట్రా ఇది? రేయ్, మీ ఇద్దరు నా పాయింట్ క్యాచ్ చేయట్లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో నచ్చని విషయం ఉంటుంది. దానికి ఏదో కారణం కూడా ఉంటుంది. అలాగే అంకుల్కి లవ్ అంటే నచ్చదు. దానికి ఏదో కారణం ఉంటుంది కదా. ఆ రీజన్ ఏంటో మనకు తెలిస్తే సొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ రీజన్ ఏంటో మీకు తెలుసా? మీ ఇద్దరు మొహాలు చూస్తుంటే మీకు ఏదో రీజన్ తెలిసినట్టుందే. యాక్చువల్లీ అంకుల్ చాలా మంచివారు. కానీ లవ్ విషయంలో మా ఫ్యామిలీ విషయంలో అంత రూడ్గా ఉండడానికి కారణం మా నాన్న. మీ నాన్న? హ్మ్. అసలేం జరిగిందంటే ఏమైందిరా? ఏయ్ నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? అంకుల్ ఆంటీ లేరా? అసలు ఆళ్ళెందుకు? అసలు నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అది కాదు శ్రావ్య, అసలు నువ్వెందుకు వచ్చావు? అంకుల్ ఆంటీ ఉన్నారా లేరా? శ్రవ్య, కూల్ డౌన్. వాళ్ళిద్దరు లేరు, బయటికి వెళ్ళారు. మనం కూడా బయటికి వెళ్ళి మాట్లాడదాం పదా. నువ్వు ఆగు సంజయ్, నేను ఇంకోపిక పట్టలేను. ఈయన గారు ఎలాగో వాళ్ళ నాన్నగారికి చెప్పరు, కనీసం నేనన్నా చెప్తాను. నువ్వు చెప్పినంత మాత్రం నేను ఒప్పుకుంటారని గ్యారెంటీ అయితే లేదు కదా. ఇంకా లేట్ అవుతే మా నాన్న ఒప్పుకోడు సంజయ్. నా బాధ అర్థం కావట్లేదు మీకు. ఆల్రెడీ మా నాన్న సంబంధాలు చూస్తున్నారు. రోజుకొకడు ముందు ఇష్టం లేకుండా కూర్చుని లైఫ్ గురించి, హనీమూన్ గురించి, పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? అది ఈ మనిషికి అర్థం కావట్లేదు. శ్రవ్య, నీ బాధ మాకు అర్థమైంది. కానీ ఇలా వాళ్ళ నాన్న అప్రోచ్ అయితే ఆయన ఖచ్చితంగా ఒప్పుకోడు. ఆ తర్వాత నువ్వే లైఫ్ లాంగ్ ఇష్టం లేని వాడితో బతకాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. లేదు సంజయ్, ఈ రోజు అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. అయితే నీకు నాతో కలిసి ఉండకపోయినా పర్లేదా? అసలు నువ్వు మీ నాన్నతో మాట్లాడకుండా వర్కౌట్ అదని ఎలా చెప్తావు? చెప్పు అశోక్. శ్రావ్య, కొంచెం ఆగు. మేము అదే ప్లాన్లో ఉన్నాం. అది వర్కౌట్ అయ్యేలా మేం చేస్తాం. ఖచ్చితంగా. విన్నావు కదా, ఖచ్చితంగా నువ్వు అశోక్ ఒకటవుతారు. మాది గ్యారంటీ. శ్రావ్య, ట్రస్ట్ మీ, అంతా మంచి జరుగుద్ది. ఏంటి బావా అలా చూస్తున్నావు? చెప్పు. కొంచెం టైం ఇవ్వు శ్రావ్య, నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. ప్లీజ్ శ్రావ్య. నీకు ఇంకో వారం టైం ఇస్తున్నా. ఈ లోపల మీ నాన్నకి చెప్పకపోతే నా మీద ప్రేమ కంటే మీ నాన్న మీద భయం ఎక్కువని ఫిక్స్ అయిపోతా. ఆ తర్వాత నువ్వు మీ నాన్నకి చెప్పినా నేను మా నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. ఇక నీకు కాల్స్ మెసేజ్ చేసి విసికిచ్చును. బాయ్. ఏరా, తలుపుకి గడియ పెట్టకుండా వదిలేశారేంటి? ఎవరి అమ్మాయి? అది తను నా ఫ్రెండ్ అంకుల్. నీకు ఆడపిల్లలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ ఉండకూడదా? నీ ముఖం చూస్తే చిన్నపిల్లలే దగ్గర రారు, ఇంకా ఆడపిల్లలు ఏముంటారులే. సరే సంజయ్, వెళ్ళొస్తాను. బాయ్. వెళ్ళొస్తాను అంకుల్. మంచిదమ్మా. ఎవర్రా అమ్మాయి? చెప్పాను కదా, నా ఫ్రెండ్. ఫ్రెండా లేకపోతే మొన్న నైటు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పావు. చచ్చా, జస్ట్ ఫ్రెండ్ అంతే. సర్లే, నువ్వు సంకనాకి పోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఏంట్లే. రే, ఏంట్రా మీ నాన్న? థ్యాంక్స్ రా బావా, మొత్తానికి మేనేజ్ చేసి సెట్ చేస్తావు. మీ నాన్నని ఎలా మేనేజ్ చేయాలరా? అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు? మావయ్య అలా ఉండడానికి కారణం మా నాన్న. ఒకప్పుడు మా నాన్న ఇంకా అశోక్ వాళ్ళ నాన్న బావా బామర్దుల కంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అవునా? కానీ వాళ్ళ మధ్యలో క్లాషెస్ రావడానికి కారణం మా అమ్మ. మా మామయ్యకు ఒక అక్క ఉంది. ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు మా నాన్నకి. కానీ మా నాన్నేమో మా అమ్మని లవ్ చేశాడు. అర్థమైంది. మీ నాన్న ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడేమో తనని పెళ్లి చేసుకోలేదని చెప్పి ఆవిడ హర్ట్ అయి ఉంటుంది. అది చూసి అంకుల్ హర్ట్ అయి ఉంటారు.
ఇదేదో పాత సినిమాలో ఫ్లాష్ బ్యాక్లా ఉంది. ముందు చెప్పేది పూర్తిగా వినవా? సారీ, కంటిన్యూ. చెప్పడానికి ఏం లేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్, కానీ చిన్న చేంజ్. మామయ్య వాళ్ళ అక్క కూడా వేరే వాళ్ళని లవ్ చేసి యూఎస్ వెళ్ళిపోయింది. ఓ, అయితే 2 లవ్ స్టోరీలు సక్సెస్ అయ్యాయి. కాకపోతే వీళ్ళిద్దరిని కలుపుతున్నందుకు మధ్యలో మీ అంకుల్ ఎరుపు ఐ మీన్ బక్రా అయ్యాడు. నీకు కామెడీగా ఉందా? అలా అని కాదు, అదేగా అయింది. అయినా ఆ మాత్రం దానికి లవ్ అంటే అంత కోపం వచ్చేస్తుందా? మరి రాదా? ప్రేమ కోసం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ఇటు వాళ్ళ అక్క, బెస్ట్ ఫ్రెండ్ అయిన మా నాన్న, ఇద్దరూ ఆయన జీవితం నుంచి దూరం అయిపోయారు. లవ్ అంటే మనుషుల్ని కలపాలి, కానీ మామయ్యకి లవ్ అంటే ఇద్దరిని విడగొట్టడం అని ఫిక్స్ అయిపోయారు. మా అమ్మ నేను పుట్టిన కొన్ని సంవత్సరాలకే చనిపోయింది. ఇంకా మామయ్య వాళ్ళ అక్క యుఎస్లో మోసపోయి తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసి పంపించేశారు. 2 లవ్ స్టోరీస్లో ఎవరూ హ్యాపీగా లేరు. ఇంకా ఆయనకు నమ్మకం పోకుండా ఎలా ఉంటుంది చెప్పు? అప్పుడప్పుడు మావయ్య చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఒకవేళ మా నాన్న వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటే 2 ఫ్యామిలీస్ హ్యాపీగా కలిసి ఉండేవి. అసలు పిచ్చిదానా, అప్పుడు నువ్వు ఉండేదానివే కాదు. మరి లేకపోతే ఏంటి? ఒకవేళ మీ నాన్న వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉండేవాళ్ళ? ఏదో పైకలా సంతోషంగా నటిస్తూ జీవితాంతం అలా బాధగా ఉండేవాళ్ళు. మనం ఎప్పుడైనా ఎదగాలి అనుకుంటే మన మైండ్ చెప్పింది వినాలి. అదే సంతోషంగా ఉండాలనుకుంటే మనసు చెప్పింది వినాలి. మీ నాన్న ఆయన సంతోషంగా ఉండాలి అనుకున్నాడు అంతే. కానీ ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ప్రేమించిన మనిషి చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే మొహం చాలట్లేదు. ఇంకా ఆయన ఎక్కడ హ్యాపీగా ఉంటారు? ఇక్కడ మామయ్య ఎంత బాధపడుతున్నారో మా నాన్న కూడా అంతే బాధపడుతున్నారు. ఇది జరిగి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయింది. ఈయనేమో మాట్లాడు, ఆయనేమో ఊరు నుంచి బయటకు రాడు. అంటే అంకుల్ని మీ నాన్నని మళ్ళీ కలిపేస్తే మనం అశోక్ శ్రావ్యాన్ని ఈజీగా కలిపేయచ్చు. ఏమంటావు? అప్పుడు మీ 2 ఫ్యామిలీలు ఒకటైపోతాయి. అశోక్ గడ్లో కూడా సక్సెస్ అయిపోతుంది. వావ్, చాలా గొప్ప విషయం చెప్పావు నువ్వు. థ్యాంక్ యూ. ఏడ్చావు. వాళ్ళని కలపడానికి నేను కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, కానీ వాళ్ళు మాత్రం ఒకరికొకరు మాట్లాడుకోరు. నువ్వు ట్రై చేయటం వేరు, నేను ట్రై చేయటం వేరు. అయినా రేపు మన పెళ్లికి ఒప్పుకోవాలన్నా నేను అంకుల్ని, మావయ్యని అందరినీ కన్విన్స్ చేయాలిగా. ముందు వాళ్ళదేడు, తర్వాత మనం చూద్దాం. చూద్దామా? అంటే నేను నీకు ఓకేనా? మళ్ళీ మొదలు పెట్టాడు. ఎందుకు బాగా ఈ ఫీలింగ్స్ అలా దాచేసుకుంటావు? ఇంకా ఆపుతావా? లేట్ అయింది, వెళ్దాం పదా. మరి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. ఏంటి నీ బాధ? నీకేం చెప్పాలి నేను? సరే విను, నువ్వు నాకు చాలా నచ్చావు. కానీ ఎందుకు నచ్చావు నాకు తెలీదు. నీ అందం చూసి పడిపోయానా అంటే నువ్వు పెద్ద అందగత్తవేం కాదు. పోనీ మనసు చూసి లవ్ చేశానా అంటే నీ మనసులో ఎన్ని కొడుకుతంత్రాలు ఉన్నాయో నాకే తెలీదు. పోనీ నీ క్యారెక్టర్ నచ్చిందా అంటే నీ కోపం, నీ చిరాకు, పెంకితనం ఇవి తప్ప నేనేం పెద్దగా చూడలేదు. కానీ ఎందుకో తెలీదు, రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నావు. నువ్వు ఒప్పుకుంటే నీతో లైఫ్ షేర్ చేసుకొని అసలు నువ్వు ఎందుకు నచ్చావో తెలుసుకోవాలని ఉంది. నా లైఫ్లో విన్న వరస్ట్ ప్రపోజల్ ఇదే. సర్లే, హానెస్ట్గా చెప్పే ప్రపోజల్స్ అన్నీ ఇలాగే వర్స్ట్గానే ఉంటాయి. పొయిటిక్గా చెప్పాలంటే చెప్పు, ఇంకో టేక్ తీసుకొని చెప్తా. వద్దు దయచేసి, లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దాం దా. ఎస్ చెప్పచ్చు కదా, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏపీలో సెటిల్ అయిపోదాం. ఆంధ్రాలోనా? ఆ, నీకు తెలీదా? బాబు గారు ఈ మధ్య పిల్లల్ని కనమని తెగ ఎంకరేజ్ చేస్తున్నారంట. అందుకని. ఇంత వరస్ట్ ఫెలోవి నువ్వు మా బావకి ఎలా ఫ్రెండ్ అయ్యావు అసలు? అబ్బాయిలు మీ వెనక తిరిగితే వాడు వేస్ట్ ఫెలోస్. అదే మీకెవరైనా అబ్బాయి నచ్చితే వాడు ఎంత ఎదవైనా సరే వాడు మాత్రం మంచోడు. నాకు మాత్రం మీ అమ్మాయిలు అర్థం కారు. అసలు నేను నీకు ఎందుకు నచ్చట్లేదు చెప్పు? దేవుడా, ఇంకా ఆపేయ్. నా కోసం అత్తమ్మ వెయిట్ చేస్తుంది, నేను వెళ్తున్నా, బాయ్. ఆగు, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తా. పోన్లే, ఇలాంటి వాటిలో నీ బుర్ర బాగానే పనిచేస్తుంది. పొట్టిదానికి టిక్ ఎక్కువే. అబ్బా నొప్పి. అబ్బా నొప్పి వస్తుందండి. ఆహా, మరి 16 ఏళ్ల పడుచు పిల్లల అటు ఇటు పరిగెడుతుంటే కాళ్ళు ఇలాగే బెణుకుతాయి. కాలు బెనికినంత మాత్రాన ముసల్దాన్ అయిపోలేదు. నేను అటు ఇటు కదలకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు?
మీరు చేస్తారా? సరేలే తల్లి, అరవకుండా ఉంటే నేను చేయాల్సింది చేస్తాను. అబ్బా, నా మీద ఏమైనా కోపం ఉందా మీకు? ఇంత గట్టిగా నొక్కుతున్నారు. నోరు మూసుకొని ఉంటే నా పని నేను చేస్తాను. అబ్బా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? మనోడికి పెళ్ళిడు వచ్చింది కదా. వచ్చింది. పెళ్లి సంబంధాలు చూద్దామంటావా? మీరు ఒప్పుకుంటే అమ్మాయి కూడా మనతో పాటే ఉంది. గొడవలన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే నాకిప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేదు మాధవి, తర్వాత మాట్లాడదాం. అబ్బా, అయ్యో అత్తమ్మ, ఏమైంది? ఏం లేదమ్మా, కాళ్ళు బెనికింది. వాపు వచ్చినట్టుంది. ఆయిల్ రాస్తే సరిపోదు మామయ్య. ఒక్క నిమిషం. మామయ్య, మీరు జరగండి. ఈరోజు నువ్వేం చేయకత్తమ్మా, నైట్ వంట నేనే చేస్తాను. ఎందుకే, కాసేపు అయితే తగ్గిపోతుంది కదా. నీకేం తెలియదత్తమ్మా, నేను చెప్తున్నా కదా, నువ్వేం చేయకు అంతే. సరే. అయిపోయిందన్నా. బాగి హా నానా, తిన్నావమ్మా? నేను తిన్నాను. మీరు తిన్నారా? తిన్నానమ్మా. అలాగే మిమ్మల్ని అత్తయ్య అడిగినట్టు చెప్పమంది. అత్తయ్యని చూసి చాలా రోజులైందిరా. కుదిరితే ఒకసారి ఫోన్ బయట ఇస్తావా? ఉన్నాను నాన్న, కిరాణా షాప్కి వచ్చాను. వెళ్ళగానే చేపిస్తాను. సర్లే అమ్మా, రేపు ఎప్పుడైనా కుదిరితే మాట్లాడించు. హా, ఓకే నాన్న. హాయ్. నువ్వు మనిషివా మహిషాసురుడివా? ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు ప్రతిసారి మా నాన్నతో మాట్లాడేటప్పుడు ఎంట్రీ ఇస్తావుగా, ఇప్పుడు నేను ఇవ్వకూడదా? జరుగు. వెళ్దిగానే ఒక నిమిషం ఆగు. ఏం నవ్వు. చేస్తున్నావు? మా నాన్న ఈ ఫోటో అడిగాడు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నా ఫోటోతో ఏం పని? ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? తన కొడుకు ఎవరిని ఇష్టపడ్డాడో వాళ్ళని చూడాలనుకుంటున్నాడు, అంతే కదా. అందుకని నా పర్మిషన్ లేకుండా నా ఫోటో పంపిస్తావా? ఫోటోనే కదా. ఇంకా చాలు, నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నేను. పోనీలే అని ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నావు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నీ వల్ల నాకు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. అరే, చూసిన వెంటనే లవ్ అంటావు. అరే, నువ్వెవడివో కూడా నాకు తెలీదు, డైరెక్ట్ గా వచ్చి పెళ్లి చేసుకుందామా అంటావు. మా బావ ఫ్రెండ్ అని ఊరుకుంటుంటే రూమ్ లోకి వచ్చి ఇరిటేట్ చేస్తున్నావు. మా బావ గురించి మాట్లాడుతుంటే మనం పెళ్లి చేసుకుందాం, ఏపీలో సెటిల్ అవుదాం అంటున్నావు. అరే, కొంచెమన్నా బురుందా నీకు అసలు? ఇదిగో, ఇదే లాస్ట్ సారి చెప్తున్నా. ఇంకొక్కసారి నన్ను ఇరిటేట్ చేస్తావంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు. నేను అసలు నీకు కొంచెం కూడా నచ్చలేదా? నచ్చలేదు. ఓకే, ఇంకొక్కసారి నన్ను ప్రేమ ప్రేమ అని ఇరిటేట్ చేసావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా, ప్లీజ్.